ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా అంటూ అప్పుడెప్పుడో ఆయుధం సినిమాలోని రాజశేఖర్ పాట ఇప్పుడు ఇన్స్టాన్ యూట్యూబ్ రీల్స్ లో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. అయితే ఇప్పుడు ఆ పాట విషయంగానే రాజశేఖర్ కోర్టుకెళ్లబోతున్నట్లు సమాచారం. ఆ ఒక్క సాంగ్ వల్ల ఇప్పుడు తన పరువు పోయిందని, కిరణ్ అబ్బవరం మీద పరువు నష్టం దావా వేయబోతున్నట్లు సమాచారం. అలాగే ఇప్పటివరకు తను ఇమిటేట్ చేస్తూ యాక్ట్ చేసిన అందరి మీద రాజశేఖర్ కేసు వేయబోతున్నాడని, వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా ఉందని న్యూస్ రాగా, రాజశేఖర్ వల్ల త్వరలోనే ఇండస్ట్రీలో మరో దుమారం రేగబోతుందని అంటున్నారు. అయితే అసలు ఇందులో నిజమెంత? కిరణ్ అబ్బవరం మీద రాజశేఖర్ కోర్టులో కేసు వేయబోతున్నాడా? వరుసగా అందరూ రాజశేఖర్ ని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక నిజంగానే చిరంజీవి హస్తం ఉందా? ఈ విషయంగా రాజశేఖర్ మీడియాతో చెప్పిన సంచలన విషయాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్ గానే కిరణ్ అబ్బవరం చేసిన కే ర్యాంప్ సినిమాలో కిరణ్ ఆయుధం సినిమాలోని ఆ సాంగ్ కి డాన్స్ చేయడంతో ఇప్పుడు అది మళ్ళీ వైరల్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ సాంగ్ వల్ల రాజశేఖర్ మీద ట్రోల్స్ రాగా, కిరణ్ అబ్బవరం రాజశేఖర్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన డాన్స్ వల్లే ఇదంతా జరిగిందని, ఈ విషయంగా రాజశేఖర్ మరియు జీవితాలు సీరియస్ అయ్యారని, త్వరలోనే కిరణ్ అబ్బవరం మీద పరువు నష్టం దావా వేయబోతున్నారని సమాచారం. ఒక్క కిరణ్ అబ్బవరం మీదే కాదు, మిరాయి సినిమాలో కూడా తేజ సజ్జా, గెటప్ శ్రీనులు తనని ఇమిటేట్ చేస్తూ యాక్ట్ చేశారని, వీళ్ళ మీద కూడా రాజశేఖర్ కోర్టులో కేసు అయిపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ఈ విషయంగా మరో న్యూస్ ఏం వినబడుతుందంటే, కిరణ్ అబ్బవరం రామ్ చరణ్ కి బాగా క్లోజ్ మరియు తేజ సజ్జా, గెటప్ శ్రీనులు చిరంజీవి గారికి వీరాభిమానులు కాబట్టి రాజశేఖర్ పరువు తీయాలని, అతనికి అవకాశాలు రాకుండా చేయాలని చిరంజీవి కావాలని ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. ఈ రెండు సినిమాల విషయంలోనే కాదు, రాబోయే కొన్ని సినిమాల్లో కూడా రాజశేఖర్ ని ఇమిటేట్ చేసేలా సీన్స్ ఉండబోతున్నాయని, వీటన్నిటి వెనుక చిరంజీవి హస్తం ఉందని, ఆయన అండతోనే అందరూ రాజశేఖర్ మీద పడ్డారని చెప్తున్నారు. అయితే రాజశేఖర్ ఇంకా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని పరిచయాల వల్ల అడపాదడపా 1-2 సినిమాలు చేస్తూ కెరియర్ ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. ఇలాంటి టైంలోనే తనని ప్రతి సినిమాలో ట్రోల్ చేస్తూ వచ్చే అవకాశాలు కూడా రాకుండా చేయడంతో రాజశేఖర్ వాళ్ళందరి మీద కోర్టుకెళ్లబోతున్నట్టు సమాచారం. రాజశేఖర్ సినిమా లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, రాజశేఖర్ 1962 ఫిబ్రవరి 4న తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లా లక్ష్మీపురంలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు వరదరాజన్ గోపాల్, ఆండాల్ పిల్లై. రాజశేఖర్ స్కూల్ చదువంతా లక్ష్మీపురంలోనే అయింది. రాజశేఖర్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ కాగా, తాను కూడా ఒక తండ్రిలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాడు. కానీ తన తండ్రి మాత్రం నువ్వు డాక్టర్ అవ్వాలని అన్నారు. అయితే అప్పట్లోనే రాజశేఖర్కి సినిమాల మీద ఇష్టం ఉండగా, తనకు కొంచెం నత్తి ఉండడంతో నన్నెవరు సినిమాలకు తీసుకుంటారని వెళ్ళలేదట. ఇక ఇంటర్ కంప్లీట్ చేశాక సెలవుల్లో తనకన్నా 5 సంవత్సరాలు పెద్దమ్మాయిని ప్రేమించి తనకి చెప్తే అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ టైం నుండి తాగుడికి బానిస కాగా, తర్వాత తన ఫ్రెండ్స్ వల్ల దాని నుంచి బయటపడ్డాడు. ఇక డాక్టర్ చదువు పూర్తయ్యే సమయానికి రాజశేఖర్ కి సినిమా ఫీల్డ్ మీద ఉన్న ఇష్టం చూసి, నువ్వు అందంగా ఉంటావు, నత్తి ఉంటే ఏమైంది, సినిమాల్లోకి వెళ్ళి నటించు అని తన ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశారు. కానీ రాజశేఖర్ వాళ్ళ నాన్నకి సినిమా ఫీల్డ్ కి ఇష్టం లేకపోవడంతో ఇక చేసేదేం లేక ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి హౌస్ సర్జన్ అయ్యాక కొద్ది రోజులు ప్రాక్టీస్ కూడా చేశారు. ఇక శ్రీదేవి వాళ్ళ నాన్న రాజశేఖర్ వాళ్ళ నాన్న మంచి స్నేహితులు. దాంతో శ్రీదేవి వాళ్ళ నాన్న, రాజశేఖర్ డాక్టర్ కంప్లీట్ చేశాడు కదా, మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని రాజశేఖర్ నాన్నని అడిగారట. కానీ సినిమాల్లో నటించే వారిని తన కోడలిగా చేసుకోవడం ఇష్టం లేదని వారి తండ్రి ఈ సంబంధాన్ని తిరస్కరించారట. ఆ సమయానికి రాజశేఖర్ డాక్టర్ గానే ఉన్నారు తప్ప ఇంకా యాక్టర్ అవ్వలేదు. ఇక హీరో అవ్వాలని తన కోరిక అలాగే ఉండడంతో ఎవరికీ చెప్పకుండా మద్రాసులో ఉన్న ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సులో చేరి కోచింగ్ తీసుకొని ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు. దాంతో డైరెక్టర్ సివి రాజేంద్ర రాజశేఖర్ ని పిలిపించి ఆడిషన్స్ చేయించగా, పుతియా తిరప్ప అనే సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చి షూటింగ్ డేట్స్ కూడా చెప్పేశారు. దాంతో రాజశేఖర్ అప్పుడు కానీ ఇంట్లో వాళ్ళతో ఈ విషయం చెప్పగా వారంతా కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళకి ముందు నుండి సినిమా వాళ్ళతో పెళ్లి ఇష్టం లేదు కాబట్టి రాజశేఖర్ని వాళ్ళ నాన్న పిలిచి, నీకు సినిమాలంటే ఇష్టం కాబట్టి అడ్డు చెప్పడం లేదు, కానీ లవ్ అని ఏమైనా వేషాలు వేస్తే మాత్రం కుదరదని గట్టిగా చెప్పారట. ఇక అలా సివి రాజేంద్రన్ దర్శకత్వంలో పుతియా తిరప్పలో నటిస్తున్నప్పుడే రామరాజన్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమాలో రాజశేఖర్కి హీరోగా అవకాశం వచ్చింది.
అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా జీవితని పెట్టారు. ఇక ఆ తర్వాత సినిమా షూటింగ్ మొదలయ్యాక ఆమె జ్వరం వచ్చి పడిపోతే రాజశేఖర్ గారే ట్రీట్మెంట్ చేసి కోలుకున్నాక ఇంటికి పంపించారట. అలా వెళ్ళిపోయాక డైరెక్టర్తో ఈమెనలా హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు సార్, నాకైతే నచ్చలేదు, మార్చితే మంచిదే అని అన్నారట. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా అవును మార్చితే మంచిదని ఏకంగా హీరో రాజశేఖర్ ప్లేస్ లో సురేష్ ని పెట్టి సినిమా పూర్తి చేశారు. అలా ఒక్క మాటతో హీరోగా వచ్చిన మొదటి అవకాశం చేజారిపోవడంతో పుతియా తిరప్ప సినిమా షూటింగ్ చేస్తున్న నెల రోజుల తర్వాత భారతీ రాజా పుదుమైకన్ మూవీలో ఆఫర్ ఇవ్వడంతో పుతియా తిరప్ప మూవీ ముందు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో రాజశేఖర్ విలన్ గా నటించగా మూవీ మాత్రం మంచి హిట్ ని అందించింది. దీని తర్వాత పుతియా తిరప్ప రిలీజ్ అయింది. అప్పుడే తెలుగులో ప్రతిఘటన అనే సినిమాలో కూడా సెకండ్ హీరోగా ఛాన్స్ వచ్చింది. తర్వాత డైరెక్టర్ టి కృష్ణ వందే మాతరం సినిమాలో హీరో పాత్ర ఇవ్వగా ఈ సినిమా రాజశేఖర్కి మంచి పేరుని గుర్తింపునొచ్చేలా చేసింది. ఆ తర్వాత జీవిత నటించిన తలంబ్రాలు మూవీలో రాజశేఖర్ విలన్ గా చేశారు. ఈ షూటింగ్ టైంలో రాజశేఖర్ రియల్ లైఫ్ బిహేవియర్ బాగా నచ్చిందట జీవితకి. దాంతో అప్పటి నుంచి జీవితకి రాజశేఖర్ పై కాస్త ఇష్టం మొదలైంది. ఇక ఈ సినిమా 1987లో రిలీజ్ అవగా మంచి హిట్ ని సాధించింది. ఆ తర్వాత రేపటి పౌరులు, అరుణ కిరణం, కాశ్మోరా, ప్రజాస్వామ్యంలో చేయగా మళ్ళీ జీవితతో కలిసి ఆహుతి అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత చిరంజీవితో కలిసి ఆరాధన, రాజేంద్ర ప్రసాద్తో కలిసి స్టేషన్ మాస్టర్ అనే సినిమాల్లో నటించగా మూడోసారి జీవితతో కలిసి ఇంద్రధనస్సు సినిమాలో నటించారు. ఆ తర్వాత అంకుశం సినిమాలో మళ్ళీ జీవితతో కలిసి నాలుగోసారి నటించారు. ఇక ఈ అంకుశం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా రాజశేఖర్ కి యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టింది. అలా తలంబ్రాలు సినిమా నుండి చూస్తున్న జీవిత చివరికి రాజశేఖర్ ని లవ్ చేసి ప్రపోజ్ చేశారు. కానీ రాజశేఖర్ అందుకు నిరాకరించి ఇందుకు మా ఇంట్లో ఒప్పుకోరని చెప్పారు. ఆ తర్వాత మగాడు సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశం వచ్చింది. ఈ సమయంలో రాజశేఖర్కి యాక్సిడెంట్ అవ్వడం, అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేకపోవడంతో జీవితనే హాస్పిటల్లో చేర్చి తనకు కావాల్సిన అవసరాలన్నీ చూసుకున్నారు. తర్వాత రాజశేఖర్ అమ్మ నాన్నలు వచ్చి జీవిత చేసినవి చూసి రాజశేఖర్ని విషయమంతా అడిగి తెలుసుకొని ఇంతకంటే మంచి అమ్మాయిని తమ కొడుక్కి తీసుకురాలేమని భావించి జీవితని కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకొని 1991లో వీరిద్దరికి పెళ్లి చేశారు. ఈ జంటకి గాను శివాని, శివాత్మిక అని ఇద్దరు కూతులు పుట్టారు. ఇక జీవిత పెళ్లి తర్వాత తన యాక్టింగ్ కెరియర్ కి ముగింపు పలికారు. ఇక రాజశేఖర్ తర్వాత తీసిన 2 సినిమాలు పెద్దగా ఆడలేదు. తర్వాత అల్లరి ప్రియుడు, అన్నా మూవీస్ మాత్రం బాగా హిట్ అయ్యాయి. ఆ తర్వాత గ్యాంగ్ మాస్టర్, సూర్యుడు, దీర్ఘ సుమంగళి భవ, శివయ్య, నేటి గాంధీ, బొబ్బిలి వంశం, మా అన్నయ్య, మనసున్న మారాజు, సింహరాశి వంటి ఎన్నో సినిమాలు మంచి హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోయాయి. కానీ భరత సింహారెడ్డి, ఆయుధం, విలన్, ఆప్తుడు, నాయకుడు లాంటి సినిమాలు తీసిన తర్వాత 5 ఏళ్ల వరకు సరైన హిట్ లేక క్రేజ్ తగ్గి రాజశేఖర్ మార్కెట్ విలువ పడిపోయింది. దాంతో ఒక్క సంవత్సరం గ్యాప్ తీసుకొని ఒక మలయాళ సినిమా రైట్స్ కొనుక్కొని సముద్రకని డైరెక్షన్లో ఎప్పుడైతే నాకేంటి అనే సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకే సముద్రకి, రాజశేఖర్కి కొన్ని విభేదాలు రావడంతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో మిగిలిన భాగం జీవిత డైరెక్ట్ చేశారు. ఇక అలా ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి హిట్ అయింది. ఇక తర్వాత వచ్చిన గోరింటాకు మంచి సెంటిమెంట్ హిట్ కొట్టింది. ఆ టైంలో రాజశేఖర్ శివాని, శివాత్మిక ఫిలిం బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారి జీవితారా దర్శకత్వంలో సత్యమేవ జయతే మూవీ చేయగా పెద్ద హిట్ ని అందుకోలేకపోయింది. అలానే చాలా నష్టాలు కూడా వచ్చాయి. తర్వాత నా స్టైలే వేరు, మా ఆయన బంగారం, మహంకాళి, గడ్డం గ్యాంగ్ తీగ ఇవన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ రావడమే కాకుండా ఆ నష్టాలు తన ఆస్తుల్ని కూడా పోగొట్టుకునేలా చేశాయి. అదే సమయంలో రాజకీయాల్లో సైతం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఇక చేసేదేం లేక చెన్నైలో ఉన్న తన 2 ఇళ్లని హైదరాబాద్లో ఉన్న ఒక ఇల్లును అమ్మేసి అప్పుల్ని తీర్చారు. ఇలా రాజశేఖర్ తన ఆస్తుల్ని పోగొట్టుకుని ఏ నిర్మాత రాని టైంలో ప్రవీణ్ సత్తార్ వచ్చి గరుడవేగా కథను చెప్పడం జరిగింది. ఈ కథ అందరికీ నచ్చింది. కానీ ఈ సినిమా బడ్జెట్ 7-8 కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు. అయితే ఆ సినిమాలో ఏ నిర్మాత కూడా రాజశేఖర్ పై నమ్మకంతో డబ్బులు పెట్టలేమని పరిస్థితి అది. దాంతో రాజశేఖర్ చివరికి పంచాగుట్టలోని తన ఇంటిని అమ్మి సినిమా తీద్దామనుకున్నారు. కానీ అది వారికి ఉన్న ఒకే ఒక ఇల్లు. కానీ అది అమ్మాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నప్పుడు రాజశేఖర్ తండ్రి స్నేహితుడైన కోటేశ్వరరావు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అలాగే కొంత అమౌంట్ జీవిత రాజశేఖర్ కూడా పెట్టారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగా మంచి హిట్ ని సాధించారు. తర్వాత కల్కి కూడా హిట్ అయింది. రాజశేఖర్ రాజకీయ వ్యవహారాల విషయానికి వస్తే 1993-94 టైంలో ఎన్టీఆర్తో కొంత పరిచయం ఏర్పడ్డాక ఆయన తన పార్టీలో చేరమని, అంతేకాకుండా ఎమ్మెల్యే సీట్ కూడా ఇస్తానని తన దగ్గరికి పిలిపించుకున్నారు. కానీ రాజశేఖర్ తనకి ఏ సీటు వద్దు, కానీ మీకు ఏ విధమైన సపోర్ట్ అయినా ఇస్తా అని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 1996లో ఎన్టీఆర్ మరణించాక టీడీపీకి రాజశేఖర్ దూరం అయ్యారు. ఆ టైంలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు కోరిక మేరకు మళ్లీ వీరు టీడీపీలో చేరారు. ఇక 1999 ఎలక్షన్స్ లో వీరిద్దరిని చంద్రబాబు కేవలం ప్రచారం కోసం వాడుకొని తర్వాత పక్కన పెట్టారని ఈ దంపతులు భావించడంతో మళ్లీ 2004 ఎలక్షన్ టైంలో తన మనుషుల్ని చంద్రబాబు పంపించినప్పటికీ జీవిత రాజశేఖర్లు ఈసారి టీడీపీలోకి రావడానికి నిరాకరించారట. ఇక ముఖ్యంగా రాజశేఖర్కి చిరంజీవి గారితో ఉన్న గొడవేంటి? నిజానికి మొదట్లో చిరంజీవి ఫ్యామిలీకి రాజశేఖర్ ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉండేదట. కానీ చిరంజీవి క్రేజ్ రోజు రోజుకి పెరగడంతో ఆయన ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందట. మెగాస్టార్ అన్న బిరుదొచ్చాక మెగాస్టార్ అనే గొప్పదనంతో తన బంధువుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం తన పొగరుని చూపించేవారట. బయట ప్రపంచానికి కానీ, తన అభిమానులకు కానీ, మీడియాకు కానీ తన అసలు రూపాన్ని కాకుండా వినయ విధేయతలతో ఉన్నట్టు నటించడం రాజశేఖర్కి నచ్చేది కాదట. అంతేకాదు రాజశేఖర్ చేయాల్సిన కొన్ని సినిమాలని చిరంజీవి తనకి రాకుండా చేశారని, అలాంటి సినిమాల్లో ఠాగూర్ ఒకటని, అందుకే వారిద్దరి మధ్య మనస్పర్ధలుంటాయని మరో టాక్ ఉంది. ఇక చిరంజీవి పార్టీ పెట్టే టైంలో జర్నలిస్టులు రాజశేఖర్ గారిని చిరంజీవి పార్టీలో చేరతారని అడిగారు. అప్పుడు ఎలాంటి అనుభవం లేని చిరంజీవి పార్టీలో నేనెందుకు చేరతాను అని సమాధానం ఇచ్చారు రాజశేఖర్. దాంతో ఈ మాటలు చిరంజీవి గారి అభిమానుల్లో కాస్త దుమారమే లేపాయి. దీంతో కొందరు చిరు అభిమానులు రాజశేఖర్పై దాడికి దిగారు. దీంతో జీవిత రాజశేఖర్లు తమకి ప్రొటెక్షన్ కావాలని పోలీసులను అడిగారు. ఈ ఘటనపై స్పందించిన చిరంజీవి వెంటనే రాజశేఖర్ ఇంటికెళ్లి పరిస్థితిని చక్కదిద్దారట. ఇక ఈ సంఘటన తర్వాత రాజకీయ పరంగా దీన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాడుకోవాలని వాళ్ళని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. వీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి 2011లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల చిరంజీవి బావ అయిన అల్లు అరవింద్ జీవిత రాజశేఖర్ పై కోర్టులో తగిన సాక్ష్యాధారాలు మరియు వీడియోస్ ద్వారా కేసు పెట్టడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. దాంతో ఈ దంపతులకి అది నచ్చక ఆ పార్టీ యొక్క ముఖ్యులతో పొత్తు కుదరకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. అప్పటి నుండి రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత జగన్ పెట్టిన వైసీపీ పార్టీలో చేరారు. ఆ పార్టీలో తమకు గుర్తింపు లేదని మళ్లీ కొంతకాలానికి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఈయన కూతుళ్ళు కూడా ఇద్దరు సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఒకరు డైరెక్షన్ చేస్తూ ఉంటే మరొకరు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఇక రాజశేఖర్ అవార్డుల విషయానికి వస్తే 1990లో మగాడు సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు, 1994 అన్నా సినిమాకి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డుని సొంతం చేసుకున్నారు. ఇక ఏదోలా సాగిపోతున్న వీరి ప్రశాంతత జీవితానికి 2011లో బ్లడ్ బ్యాంక్ గురించి జరిగిన వివాదం కేసులో తీర్పు వచ్చి మరోసారి వీరిని చిక్కుల్లో పడేసింది. వీరిద్దరికి 2023 జూలై 3న కోర్టు 1 సంవత్సరం జైలు శిక్షను, 5,000 రూపాయల జరిమానం విధించింది. మొదట జరిమానా కట్టడంతో వీరికి కొన్ని పూచీకత్తుల మీద అప్పుడు బెయిల్ లభించింది. దాంతోపాటు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని కోర్టు తెలిపింది. ఇక ఇప్పుడు తనని సినిమాల్లో ట్రోల్ చేస్తున్నారని రాజశేఖర్ కొంతమంది హీరోల మీద పరువు నష్టం దావా వేయనున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ విషయంలో అసలు నిజమే లేదని, రాజశేఖర్ ఎవరి మీద కేసులు వేయట్లేదని రాజశేఖర్ సన్నిహితులు వివాదానికి పులి స్టాప్ పెట్టేశారు. ఆ కే ర్యాంప్ సినిమాలో కిరణ్ అబ్బవరం ఆ సాంగ్ చేయడం వల్లే మళ్లీ జనాలు రాజశేఖర్ని గుర్తు చేసుకుంటున్నారని, ఒక రకంగా అది ఆయనకి మంచి చేసిందని అంటున్నారు. అలాగే కొంతమంది కావాలని దీని గురించి ఇష్టం వచ్చింది మాట్లాడి రాజశేఖర్ మరియు చిరంజీవి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని అంటున్నారు. అసలు ఇదంతా పక్కన పెడితే రాజశేఖర్ తన ఆరోగ్య సమస్యల వల్ల ఇప్పుడు సినిమాలకి చాలా దూరంగా ఉంటూ రీసెంట్ గానే శర్వానంద్ నటించిన బైకర్ సినిమాలో కీరోల్లో యాక్ట్ చేశారు. అలాగే త్వరలోనే మరికొన్ని సినిమాల్లో మన ముందుకి రాబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.